హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా కష్టపడి ఒక వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, బేసిక్గా మీ అందరికీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఇలా చాలా డిఫరెంట్ స్టైల్లో మీరు అనేది ఈ యొక్క ట్రీల్స్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా కలర్ ఎఫెక్ట్స్తో మీరు అనేది మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసుకొని చాలా ఈజీగా సింపుల్గా వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ స్టైల్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. సో మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ముందు చేసే వీడియోలకు ఒక బెస్ట్ మోటివేషన్ అనేది ఉంటుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్, అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అలాగే నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి. ఆ తర్వాత క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ టైంలో ప్రేమలోన పడేసి నన్నిలా ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఫాలో కానికి ట్రై చేయండి. అండ్ అలాగే అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. కింద మీకు డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజ్ కానివ్వండి, వీడియోని కానివ్వండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అవే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు గెస్. సో మనకు అనేది ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క కలర్ ఎఫెక్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి అదేవిధంగా ఇలా బ్యాక్ అనేది వచ్చేసి స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఎటువంటి సాంగ్ అనేది మనకు లేకోకుండా ఇలా రిమూవ్ అనేది అయిపోతుంది సాంగ్ అనేది. సో గైస్, ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదే వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకి ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇలా మీరు అనేది క్రాపింగ్ అనేది ఇచ్చేసేయండి గైస్. మీరు అనేది సో ఈ విధంగా క్రాపింగ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్, దీన్ని మీరు చాలా జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరు అనేది ఏం చేస్తారంటే గైస్, సో ఇలా జూమ్ అనేది చాలా తక్కువగా చేసేసుకొని 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే మనకు చుట్టూ అనేది కలర్ ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అనేది అయిపోతుంది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసేయండి. సో అలాగే ఇక్కడ మీకు ఎటువంటి స్మాల్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా మాస్క్ని మీరు అనేది ఇలా ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఫీచర్ని అనేది మీరు అప్లై చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో అదేవిధంగా మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు హార్ట్ సింబల్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో మీరు అనేది సో ఇలా మీరు కొద్దిగా ఇలా మీరు మీ యొక్క ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్, దీన్ని మీరు జూమ్ చేసేసి
ఇంకా కొద్దిగా జూమ్ అనేది చాలా అంటే చాలా తగ్గించేసేసి ఇక్కడ మీరు అనేది ఇలా యాడ్ అనేది ఇచ్చేసేసి అదేవిధంగా త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇలా ఫీదర్ అనేది మీరు అప్లై చేయండి గెస్ మీరు అనేది ఈ విధంగా. సో మీ యొక్క ఫొటోస్కు ఎంతైతే ఫీదర్ని మీరు అప్లై అవుతుందో సో అంత మీరు అప్లై చేసేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి అదేవిధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఎవరి ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో గైస్ ఇదే ఇమేజ్ని వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి అదేవిధంగా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇలా క్రాపింగ్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో మీ యొక్క ఫోటో అనేది మీరు అనేది ఇలా క్రాపింగ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి చాలా అంటే చాలా జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇంకా కొద్దిగా ఇలా క్రాపింగ్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు త్రీ డాట్స్ పైన మీరు అయితే కూడా ట్యాప్ అయితే చేసేసేయండి. సో ఇలా త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి సో గైస్ మీరు అనేది మీ యొక్క ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని అదేవిధంగా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇలా క్రాపింగ్ అనేది ఇచ్చేసేసేయండి గైస్. సో ఈ విధంగా సో ఇచ్చేసేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇలా ఫీదర్ అనేది మీరు అనేది అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసినట్లయితే కూడా మనకి ఈ విధంగా యాడ్ అనేది అయిపోతుంది. అలాగే మళ్ళీ మీరు నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్ నెక్స్ట్ మీరు ఏదైతే ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అలా ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసేసుకొని ఇలా మీరు కావాల్సినంతలో మీరు జూమ్ చేసేసుకొని ఇలా యాడ్ అనేది ఇచ్చేసి ఇదే ఇమేజ్ని మీరు వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు ఎగ్జాంపుల్గా 3 ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ యొక్క ట్రీస్లో మీ యొక్క ఇమేజెస్ ఆల్బమ్ అనేది ఇలా ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవచ్చని. సో మిగతా రిమైనింగ్ 2 ఇమేజెస్ని మీరు ఈ విధంగానే మీరు అనేది యాడ్ అనేది ఇచ్చేసేసి అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీకు అనేది ఈ యొక్క వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని దీన్ని మీరు ఈ విధంగా రొటేట్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు కావాల్సినంతలో మీరు అనేది జూమ్ చేసేసుకొని అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఎక్కితే కూడా ట్యాప్ చేసేసి అదేవిధంగా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి అయితే కూడా వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీకు అనేది యొక్క లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరు అనేది యాడ్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్. సో ఈ విధంగా మీరు అనేది ఇలా యాడ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే మ్యూట్లో పెట్టేస్తున్నాను. సో ఇలా మనకు అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కలర్ఫుల్ ట్రీ ఆల్బమ్ వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియో అనేది మీరు ఎక్సలెంట్గా మీరు అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గ్యాస్. సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలో మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు. మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీకు అనేది ఈ యొక్క బార్డర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు రొటేట్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు ఈ విధంగా జూమ్ అనేది ఇచ్చేసేసి సో ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు బార్డర్ ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా యాడ్ అనేది అయిపోతుంది. సో గైస్ అదేవిధంగా మనకి ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్లో అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.